వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఖైదీ సినిమాని పొగిడాడు. అలా ఇలా కాదు, ఖైదీకి 150 మిలియన్ చీర్స్ అంటూ ట్వీట్ చేశాడు. అదేంటి, నిన్నటి వరకు చిరంజీవి సినిమా గురించి వీర లెవెల్లో నెగిటివ్ కమెంట్స్ చేసి మెగా అభిమానుల ఆగ్రహానికి గురైన వర్మ తాజాగా ఈ యూటర్న్ తీసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందా అంటూ చర్చలు మొదలయ్యాయి. మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన స్ట్రాంగ్ డోస్ వల్లనో లేక మెగా అభిమానుల తిట్ల దండకం వల్లనో వర్మలో మార్పు వచ్చింది. ఖైదీ మూవీని చూడడమే కాకుండా కొత్త యాంగిల్లో మెగాస్టార్ని పొగుడుతూ ట్వీట్స్ పెట్టాడు. ఇప్పుడే 150 చూసా, మెగా 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 ఫెంటాస్టిక్ అంటే మెగాస్టార్ చాలా అద్భుతంగా ఉన్నాడు. 150 మిలియన్ చీర్స్ చెప్తున్నా. ఎనర్జీ లెవెల్స్లో మెగాస్టార్ సుప్రీం అంతే. 9 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళినప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నాడు మెగాస్టార్ అంటూ ట్వీట్ చేశాడు. అంతేనా, మెగాస్టార్ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారని కూడా తెగ పొగిడాడు వర్మ. ఇంతవరకు బాగానే ఉన్న వర్మ తాజా పొగడ్తల ట్వీట్ ఈయనే చేశాడా లేక ఎవరైనా చేశారా అన్నది తెలియడం లేదు. ఎందుకంటే నిన్నటి వరకు ఖైదీపై విమర్శలు గుప్పించి సడన్గా రివర్స్ కమెంట్స్ చేస్తుండడంతో నేను ఖైదీని ఎందుకు పొగుడుతా, నిన్నటి వరకు తిట్టి నా ట్విట్టర్ అకౌంట్ని ఎవరో హ్యాక్ చేశారంటూ కాసేపట్లో ఇంకో ట్వీట్ వర్మ అకౌంట్ నుండి వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు ఇలానే జరిగింది. నాగబాబు ఫైర్ అవ్వడంతో నేను అందరినీ ఇలాగే విమర్శిస్తా, చిరంజీవి ఫీల్ అయితే సారీ అంటూ ట్వీట్ చేసిన కొంతసేపటికే వర్మ నేను అలా అనలేదు, ఎవరో నా ట్విట్టర్ని హ్యాక్ చేశారంటూ రీట్వీట్ చేశాడు. మొత్తానికి వర్మ మళ్ళీ ట్వీట్ చేసే వరకు ఖైదీని పొగిడిన మాటనే వాస్తవం అని నమ్ముదాం.